డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా గేట్ మరి 2026కి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. మరి అందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మరి త్వరలో మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. మరి తినబోతు రుచి ఎందుకని అనుకున్నాను. కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి కామెంట్ చేయటం, సార్ ఇన్ని మార్క్స్కి ఎక్కడ వస్తుంది, మనకి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి సేఫ్ స్కోర్ని మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత స్కోర్ రావాలి, ఐఐటీలో ఎంత స్కోర్, ఐఐసి బెంగళూరు కానీ, మరి టాప్ ఎన్ఐటీ వరంగల్ కానీ, తిరుచి కానీ, సూరత్కల్ కానీ, మంచి టాప్ ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అమ్మ గుర్తుపెట్టుకోండి, 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అదేవిధంగా టాప్ ఐఐటీలో వచ్చిన వాళ్ళకి కూడా 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఐఐసి బెంగళూరులో కూడా, ఐఐసి బెంగళూరు 100% ప్లేస్మెంట్, 200% ప్లేస్మెంట్. టాప్ ఐఐటీలు మరి ఆల్మోస్ట్ ఆల్ టైర్ 1, టైర్ 2, అట్లీస్ట్ టైర్ 1, టైర్ 2 ఐఐటీల్లో మరి సీటు కొడటానికి ప్రయత్నం చేయండి. టైర్ 3 అంటే మరి తిరుపతి కూడా ఓకే, బిలాయ్ కానీ, కొన్ని ధన్బాద్ ఐఐటి అలాంటివి కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇక మరి ధార్వాడ ఐఐటీలో అయితే స్టూడెంట్స్కి బీటెక్ జేఈ ద్వారా వెళ్ళిన బీటెక్ స్టూడెంట్స్కి ధార్వాడ ఐఐటీలో ప్లేస్మెంట్ చాలా కరువుగా ఉందమ్మా. ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. మనము ధార్వాడ ఐఐటీలో భలేకుంది, బాగుందని చెప్పకూడదు. ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడ నుంచి పేరెంట్సే నాకు డైరెక్ట్గా మరి కాల్ చేసి మరి అక్కడ ప్లేస్మెంట్ పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రియల్ టైం మనం ఎక్కడ చదవలేదు, మరి ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ రాకుండానే డైరెక్ట్గా రియల్ టైం డేటా అనేది మన దగ్గర ఉంది ధార్వాడ ఐఐటీలో. మరి లాస్ట్లో చూస్తే చూడండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ప్రస్తుతానికైతే ప్లేస్మెంట్స్ అక్కడ చాలా తక్కువ. మరి త్వరలో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయమ్మా స్టూడెంట్స్. మరి రిజల్ట్స్ వచ్చే ముందు ఒకసారి చిన్న బ్రీఫ్గా ఇక్కడ చూడండి. ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ అడ్మిషన్ కట్ ఆఫ్ లో, వీళ్ళకి మరి అడ్మిషన్ కట్ ఆఫ్ లో అని చెప్పి లోన్ కట్ ఆఫ్ యావరేజ్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 280 నుంచి 450 స్కోర్ వీళ్ళకి వస్తే ఆల్సో గెట్ అండ్ టాప్ ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 350 స్కోర్ కానీ, 340, 400 స్కోరు ఆ విధంగా వచ్చి వీళ్ళకి ఇక మీరు జనరల్ స్టూడెంట్స్ కానీ ఓబీసీకి వీళ్ళ పరిస్థితి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసారా ఇక్కడ మరి సిఎస్సి రావాలంటే మరి 750 నుంచి 950. మరి టాప్ ఐఐటి అంటే ఐఐటి బాంబే కానీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మెడ్రాసు ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సిఎస్సిలో మంచి టఫ్ కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ సిఎస్సిఏనయ్యా. మరి కాంపిటీషన్ లేకుండా ఎలా ఉంటుంది? ఒక కాలేజీలో 1000 సీట్లు ఉంటే 700 సీట్లు సిఎస్సి సీట్లే ఉంటాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, సిఎస్సి 1, సిఎస్సి 2, సిఎస్సి 3 ఉండటం జరుగుతుంది. మరి ఆ విధమైన ఆ కాంపిటీషన్ ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు 750, 900. ఇక్కడ కట్ ఆఫ్ తక్కువేలే. మీకు ఓవరాల్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలి? ఇక్కడ సిఎస్సి వాళ్ళకి 75 మార్కులు, 75+ రావాలి. 750 నుంచి 900 మార్కులు అంటే మీకు 65 మార్కులు ఎలక్ట్రికల్లో వచ్చినోడు కింగ్. ఎక్కడ వాడు కొట్టినోళ్ళు 65 మార్క్స్. అందుకని 65 మార్క్స్. కానీ ఈసీ వాళ్ళు కూడా సేమ్, ఇక్కడ ఈసీ కూడా సేమ్ ఉంటుంది. ఈసీలో 600 మీకు ఐఐటీల్లో రావాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్కి 600 నుంచి 750. ఓవరాల్గా మీకు కూడా ఒక 65 మార్కులు రావాలి. ఈసీకి ఒక 65 మార్కుల నుంచి 70 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా టాప్ ఐఐటీలో కానీ పబ్లిక్ సెక్టార్లో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. దానిలో ఎటువంటి నో డౌట్. ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగు 600 నుంచి 650 నుంచి 800 అంటే 65 మార్కులు మినిమము. ఓవరాల్గా చూస్తే మనకు 65, 70 మార్కులు ఈజీగా వస్తే ఎనీ బ్రాంచ్లో మీరు కింగ్లం, మీరే తోపులేక దానిలో చెప్పాలి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ 800+ టాప్ ఐఐటి, 700 ఫర్ న్యూ మిడ్ ఐఐటి. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక 60 నుంచి 70 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ మరి ఓబీసీ జనరల్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూసీ అని వాళ్ళు కింగులు, తోపులు. దానిలో మీకు 60 నుంచి 70 మార్కులు వస్తే మీరే స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఇక ఎస్సీ ఎస్టీ పిల్లల సంగతి చెప్తుంటే మనకి 35 నుంచి ఒక 30 to 40 రేంజ్లో వచ్చిన పిల్లలు ఉంటే ఈజీగా మరి సీటు వచ్చే టాప్ ఐఐటీలో వస్తాయి. టాప్ ఐఐటీలో సీటు వచ్చి 30 to 40 వస్తే ఇక
మీ ర్యాంకింగ్లు దానికి ఎస్సీ ఎస్టీ పిల్లలకి దానికి చెప్పవలసిన పని లేదు. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే గేట్ మెంటర్షిప్ కావాలంటే కూడా మరి కాల్ చేయండి. ఈ నెంబర్కి మనం 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఐఏఎస్ ఎన్ఐటి ఈ యొక్క కట్ ఆఫ్లు సెంట్రల్ యూనివర్సిటీ కట్ ఆఫ్లు, సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కట్ ఆఫ్లు, ఎన్ఐటి ఇవి అయితే ఇండివిజువల్గా మరి అప్లై చేసుకోవాలి. దేనికి ఎంత కట్ ఆఫ్ ఉండదు ఇండివిజువల్గా కూడా మరి చెప్పడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మరి 5,000 రూపీస్ తీసుకొని ఏదో ఒక మెంటర్షిప్ని అయితే తీసుకోండి. డెఫినెట్గా మెంటర్షిప్ లేకుండా మీరు ఏం చేయలేరు. స్టూడెంట్స్ అయిన వాళ్ళకు మీ ఎక్కడ ప్లేస్మెంట్ ఉన్నది అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్లేస్మెంట్ ఉండదు, ఎక్కడ లేదు, అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లేస్మెంట్ లేని చోటకి వెళ్ళి మనం ఎంటెక్ చేసిన ప్రయోజనం ఏం లేదు. ఫైనల్గా మీరు లెక్చరర్ జాబ్కి వెళ్ళాల్సింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లోకల్ కాలేజీలు, ఎంసెట్ కాలేజీల్లో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్లేస్మెంట్ సరిగా రాదు. ప్లేస్మెంట్ ఉన్న చోటకి వెళ్ళండి నేను చెప్పేది. మరి టాప్ అయిన ఐఐటీల్లో ఎన్ఐటీల్లో మీకు రావాలంటే కానీ సపోజు ఎన్ఐటి చూసాం కదా, టాప్ ఎన్ఐటీస్ ఎన్ఐటి తిరుచి కానీ, వరంగల్ కానీ, సువర్తకల్ కానీ, రూర్కెలా కానీ వీటిల్లో రావాలంటే మీకు 700-800 స్కోర్ అయితే రావాలమ్మా. మరి స్టూడెంట్స్ మరి మిడ్ ఎన్ఐటీస్ ఇవి మనకి టాప్ ఎన్ఐటీస్ మొత్తం 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా మన దగ్గర. మిడ్ ఎన్ఐటీస్ భోపాల్, జంషెడ్పూర్ ఇలాంటి ఎన్ఐటీస్లో రావాలంటే అమీర్పూర్. మరి న్యూ ఎన్ఐటీస్ కొత్తగా వచ్చిన ఎన్ఐటీలు ఏపీ ఎన్ఐటి, పుదుచ్చేరి ఎన్ఐటి, అగర్తల వాటిల్లో రావాలంటే మీకు 300-400. కానీ ఇక్కడ ఈ న్యూ ఎన్ఐటీలో వచ్చిన ప్రాబ్లం అంటే ఇక్కడ నో ప్లేస్మెంట్ గుర్తుపెట్టుకోండి. అంటే ప్లేస్మెంట్ వస్తే రావచ్చు చెప్పలేం. ఇప్పుడు మీ అదృష్టాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీ. ఇక్కడ 100% ప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉండదు ఎంటెక్ స్టూడెంట్స్కి. మరి అడ్మిషన్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. కంప్యూటర్ సైన్స్ మనకి 700-800, ఎలక్ట్రికల్ 550. వీటన్నిటికీ చెప్పాను కదా 60-70 మార్కులు రావాలా సిఎస్సి రావాలంటే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఒక మీకు 50-60 మార్కులు రావచ్చు. ఓసీ పిల్లలకి నో ప్రాబ్లం. కంప్యూటర్స్లోనే కాంపిటీషన్ అంతా కంప్యూటర్స్లోనే ఉంది. జామ్ అయిపోయింది అక్కడ. మరి ట్రాఫిక్ జామ్ అయినట్టు. మీకు ఐఏఎస్సి బెంగళూరు చేస్తే మీకు గేట్ స్కోర్ 850 నుంచి టాప్ అమ్మ ఎస్టిమేటెడ్ ర్యాంకు. మీకు ఐఏఎస్సి బెంగళూరు రావాలంటే మీరందరూ కూడా టాప్లోనే ఉండాలి. ఈవెన్ 70-80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఐఏఎస్సి బెంగళూరు గ్యారంటీ. హై ఎలక్ట్రికల్, మెకల్, ఇంటర్డిసిప్లినరీ, మోడరేటు. ఎందుకంటే ఐఏఎస్సి బెంగళూరులో గేట్ వెయిటేజ్ 70% ఉంది, 30% ఇంటర్వ్యూ. దీనిలో కొట్టుకోవచ్చు. మీకు తక్కువ స్కోర్ వచ్చిన ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఐఏఎస్సీలో కొట్టుకునే అవకాశం ఉండదు. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యారనుకుని మీకే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి త్వరలో మరి 19th అయితే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధైర్యంగా ఉండండి. మరి అదేవిధంగా మీరు పాజిటివ్గా ఉండండి. నాకు కూడా వస్తుంది అని డేలా పడిపోకండి. మనకి రిజల్ట్స్ అయితే 19th వస్తాయి. డెఫినెట్గా నో ప్రాబ్లం. ఆల్రెడీ మీకు మార్క్స్ తెలిసే ఉంటుంది. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుందమ్మా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.